హైదరాబాద్ ఒకప్పుడు సిటీ ఆఫ్ పర్ల్స్, ఇప్పుడు సిటీ ఆఫ్ ట్రాఫిక్ జామ్స్. బెంగళూరు తర్వాత మనమే. మన రోడ్ల మీద బండులు నడుపుతుంటే అది కార్ అయినా బైక్ అయినా యావరేజ్ స్పీడ్ ఎంతో తెలుసా? 18 km/h. కార్ ఉండేవాడికంటే సైకిల్ తొక్కుని వెళ్లే వాళ్ళే ఫాస్ట్ గా వెళ్తున్నాడు. దిస్ ఇస్ ద రియాలిటీ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్సులు ఉన్నా లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. మెట్రోలో ఓవర్ క్రౌడింగ్, ఎంఎంటీఎస్ ఫెయిలియర్. మనం ఏం చేస్తున్నాం? వీఆర్ బయింగ్ అవర్ ఓన్ స్ట్రగల్. మన ట్రాఫిక్ లో పొల్యూషన్ తో ఇరిటేట్ అవుతుంటే కొందరు ఈ సిచ్యువేషన్ వల్ల ప్రాఫిట్స్ పొందుతున్నారు. ఫిన్టెక్ కంపెనీలు, లో ఇంట్రెస్ట్ లోన్స్ తో, సెకండ్ హ్యాండ్ కార్స్ బిజినెస్ వాళ్ళు, ఫ్యూయల్ కంపెనీలు అండ్ ఇప్పుడు ఈవీ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి. మన ట్రాఫిక్ సిచ్యువేషన్ కి మన గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తున్నాం, కానీ ఆర్ వి టు బ్లేమ్ టు? మనకి కార్ అంటే స్టేటస్ సింబల్. బండి నడుపుతూ మనకి బ్యాక్ పెయిన్ ఉన్నా, పార్కింగ్ దొరకకపోయినా మనకు ఆ బైక్లు ఆ కార్లే కావాలి. But in nations like Japan and Switzerland, even the rich use public transport. Car and bike own చేయటం is only for leisure, not for livelihood. So it all boils down to attitude. మన attitudes and preferences వల్ల మన అంతా ఒక సంచారి జైల్లో ఇరుక్కున్నట్టు. మనం డెవలప్డ్ అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం ఒక గ్రిడ్ లాక్ ట్రాప్ లో ఉన్నాం. Is there a way out? Yes, there is. అది తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.